ఎప్పుడు ఎంత ప్రజ్ఞావంతుడైనా విధి కబళిస్తుందట. విధిని కబళించగలిగేంత ప్రజ్ఞ ఎవరికీ ఉండదుట. విధి ముందు మన ఆటలు నడవు. ఆ విధి మనకి స్వాధీనం కాకపోయినా మనకి ప్రతికూలం కాకుండా ఉండాలంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే విధి మన కాళ్ళ మీద ఉంటుందమ్మా. అనుమానం ఎలా, దేనికి భయపడక. భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గం. అది నిరంతరం జరగాలి. కాస్త ఖాళీ దొరికిందంటే అందులోకి వెళ్ళిపోవాలి మనస్సు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నావు, శుభ్రత అశుభ్రత, ఈ బట్టలు ఏ గొడవ లేదు. ఇవన్నీ ఎక్కడంటే మామూలుగా పైకి చేస్తే, మనస్సులో చేసేదానికి ఏమీ లేదు. పడుకుని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే విధి మనకి వ్యతిరేకంగానే ఉన్న ఆ వ్యతిరేకత అనుకూలం అవుతుంది. ఇది ఈ భగవత్స్మరణ వల్ల జరిగే మేలు. మానవుడికి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన వారం అది ఎవరు నన్ను స్మరిస్తూ ఉంటారో వారి పూర్వజన్మ కర్మలు కూడా వారిని ఏమీ బాధించకుండా నేను చూస్తానని చెప్పాడు. ఇంకెందుకు